అమరావతి పనులు ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నమాట, మీరేమంటారు? ప్రారంభించేది లేదు, సచ్చేది లేదు, ఇవన్నీ ఉత్తు మాటలేదు, జరిగేది లేదు, ఏమీ ఉండదు. అంతా మీ వీడియో మొహాన్ని చెప్పడం వరకే కానీ ఏం జరగదు. గత 5 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం కూడా దెబ్బతినిపోయింది అంటున్నారు. సరే, ఆయన జనాలకు అందరికి పంచాడు, ఈయన లేదు. అది ఆయన జనాలకు అందరికి పంచాడు. ప్రతి ఇంటికి డబ్బులు ఇవ్వకుండా ఇల్లు లేదు నాకు తెలిసి. అయితే ఆయన ఇచ్చాడు, ఇంత మడికి లేదు. రైతు భరోసా అన్నాడు, రైతు భరోసా ఇంత మడి సమాధానమే లేదు. రైతు భరోసా ఎక్కడేస్తున్నాడు? అయితే 13 ఏళ్ళు ఎంతో కొంత డబ్బులు పడినాయి రైతు భరోసా, ఇవి లేదు. అది చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో నాకు ఈ సూపర్ 6 పథకాలు చూస్తుంటే భయం అవుతుంది, రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా అర్థం చేసుకోవాలంటున్నారు. అది మరి దేనికి ఇవ్వాలి హామీలు? అలా కాదండి, దేనికి ఇవ్వాలి? సూపర్ 6 హామీలు దేనికి ఇవ్వాలంటున్నా? ఫ్రీ బస్ అని, రైతు పథకం అని, రైతు భరోసా అని, ఇవన్నీ దేనికి ఇవ్వాలి హామీలు? భయం వేసేటప్పుడు ముందు తెలియదా ఆర్థిక పరిస్థితి ఇలా ఉందని? తెలుసు కదా, తెలిసి మళ్ళీ ఇప్పుడు ఎందుకు మరి ఇలా చెప్పటం? తెలిసి హామీలు ఇచ్చావు, చెయ్యాలి, చేయగలిగితేనే ఇవ్వాలి హామీలు. చేయలేనప్పుడు ఎందుకు హామీలు ఇవ్వటం? హామీలు ఇచ్చావు, నువ్వు చేయట్లేప్పుడు. అది అంటే జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలు ఈ పథకాలు పెట్టి నాశనం చేశాడు, ఖజానా చూస్తేనేమో ఖజానా మొత్తం ఖాళీగా ఉంది అంటున్నాడు కదా. ఆయన వెళ్తా 7,000 కోట్ల 8,000 కోట్ల ఉంచెళ్ళానని ఆయన చెబుతున్నాడు. ఈయన 15 ఖజానా ఖాళీ చేశాను ఈయన చెబుతున్నాడు. అవన్నీ ఇక అలా చెప్పుకునే మాటలేకాయి. ఖాళీ చేసిన ఏం చేసిన ఆయన దివాళా తీపిచ్చాడు, ఆయన అప్పుల పాలు అయ్యాడు అనేక నీకు జనాలు నమ్మి ఓట్లు వేసారు. నువ్వు చేసేది ఏముంది? ఇప్పుడు ఆయన చేసాడు, ఆయన దివాళా తీపిచ్చాడు, నువ్వు మేలు చేస్తావనేక నీకు వేసారు అందరూ. మరి నువ్వేం చేస్తున్నా అన్న? పథకాలు ఏమైనా జామ అవ్వాలిగా, ఏ పథకం అమలు అవుతుంది? ఆ పెన్షన్ ఒకటి మాత్రం అందరికీ ఫస్ట్ అన్నట్టు పెన్షన్ ఇస్తున్నాం. అది మరి ఇప్పుడు చెప్పిన పథకాలు అమలు చేయకపోతే మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా. ఎందుకు రాదు? రేపు జగన్మోహన్ రెడ్డికి బతిని కట్టే ఈయనకి పట్టుద్ది, ఏముందో మరి తేడా ఉండదు. ఆయన ఎలా అయిందో ఇది ఆయన తిని ఆయన ఇది చేశారో ఈయనకి లేకుండా ఆయన ఈయన చేస్తారు. అది పెద్ద తేడా ఉండదు. అమరావతి పనులు ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అమరావతి ప్రారంభిస్తామంటే మంచి అభిప్రాయమే. దానివల్ల మా పబ్లిక్ అందరికీ ఉపయోగపడుతుంది. మనకు రాజధాని ఏర్పడుతుంది. ఎంతవరకు రాజధాని లేదు మనకి, దానివల్ల మనకి రాజధాని ఏర్పడుతుంది. మనం సెంటర్ నుంచి ఫండ్స్ తెచ్చుకోవచ్చు, మనం డెవలప్ చేసుకోవచ్చు ఇక్కడ ఆంధ్రానే. అది అంటే అమరావతి కనుక రాజధాని అయితే ఎలాంటి ఉపయోగం ఉంటుందంటారు రాష్ట్రానికి? ఏది కావాలని మీ ఉద్దేశం? అమరావతి కాకుండా ఏది రాజధాని కావాలని మీ ఉద్దేశం? ఇదైతే ఆంధ్ర మొత్తం స్టేట్ మొత్తానికి సెంట్రల్ పాయింట్. ఇది ఎక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి వచ్చే వాళ్ళకి, ఇటు మన అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే వాళ్ళకి, ఇటు చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే వాళ్ళకి సెంట్రల్ పాయింట్ ఇది. అనంతపూర్ నుంచి వచ్చేవాళ్ళు వైజాగ్ వెళ్ళాలంటే ఎంతసేపు పడుతుంది? అందుకని ఇది సెంట్రల్ పాయింట్ కాబట్టి ఇది ఉపయోగం, పబ్లిక్ అందరికీ ఉపయోగం. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు, గత 5 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దెబ్బతినిపోయింది అంటున్నారు. అది తెలిసిందే అందరికీ, చెప్పేదేముంది? ఏం డెవలప్ చేశారు? ఇవన్నీ నాన్ కాంట్రవర్షియల్ ఇష్యూస్, ఇవన్నీ మేము మాట్లాడకూడదు అంతకన్నా ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, అమరావతికి వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా రుణాలు రావడానికి నేను పిఎంతో మాట్లాడాను అంటున్నారు. మాట్లాడచ్చు, దాంట్లో తప్పే ఉంది. అమరావతి పనులు ప్రారంభిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటంటే మీరేం చెప్తారు? ప్రారంభిస్తారు, పని మొదలవుతుందని మేము ఆశిస్తున్నాం. అయితే అమరావతిలో కూడా రోడ్డు నిర్మాణాలు కానివ్వండి, రోడ్ల పని కానివ్వండి, మొత్తం త్వరలోనే పూర్తి చేస్తామంటున్నారు. టైం పడుతుంది కదా, మరి మధ్యలో ఆపేశారు. కొనసాగే పనులు అవన్నీ మళ్ళీ చక్కదిద్దుకొని చేయాలి కదా. ఎవరైనా ఇల్లు కడుతున్నాము, మధ్యలో ఆపామనుకోండి, మళ్ళీ మొత్తం అంతా ప్లాన్ ఎలా అయింది, మా మేస్త్రి మారాడు, మొత్తం మళ్ళీ అర్థం చేసుకోవాలి కదా. మధ్యలో వచ్చినప్పుడు అన్నీ డ్యామేజ్ అయినాయి కొన్ని, అవన్నీ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా అంటున్నారు, గత 5 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా చాలా దెబ్బతినిపోయింది అంటున్నారు. నో కామెంట్స్, అది అందరికీ తెలిసిన విషయం. మన సంపాదన 10 రూపాయలు ఉన్నప్పుడు 20 రూపాయలు ఖర్చు పెడితే ఏమవుతుంది? అది మాత్రం చెప్పగలను. ఎందుకంటే నేను ఆర్థికవేత్తని కాదు, నేను ఫైనాన్స్ నాకు తెలియదు, గవర్నమెంట్ ఫైనాన్స్. నేను ఒక ఇండస్ట్రియలిస్ట్ని, నేను ఇండస్ట్రీ మూసేసుకున్నాను. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎవరైనా. ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు దాకా బాగానే ఉంది. అది కాకపోతే రేట్లు ఇవి ఉన్నాయి కదా, నూనె వస్తువులు రేట్లు, నూనె బాగా పెరిగిపోయింది. అదే ప్రాబ్లం ఉంది నాకు తెలిసి. నూనె ఒకటే బాగా ప్రాబ్లం ఉంది.
నూనె పెరగటం వల్ల బాగా ప్రాబ్లం. అదొకటి ఏదైనా సబ్సిడీ ఇవ్వటం తగ్గించడం కేంద్రం పెంచింది అంటారు, రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు దాకా మాకు ప్రాబ్లం అంటే నూనె ఒకటే ప్రాబ్లం అయింది. నిత్య కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి? కూరగాయల రేట్లు కూడా బాగానే పెరిగినాయి మొత్తం పెరిగినాయి. రేట్ల వరకు తగ్గిస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఇంకా అది ఈ 90 రోజుల పరిపాలనలో రేట్లు బేభత్సంగా పెంచేశారు. ఆ రేట్లు తగ్గిస్తే బాగుంటుంది. అమరావతి పనులు ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మంచిదే కదండి. పనులు ప్రారంభం అయితే ఎలాంటి జరుగుతుందండి? సూపర్ డెవలప్ అవుద్ది, దానిలో డౌటే లేదు. చంద్రబాబు నాయుడు వస్తే ఇక ఆ జగన్ గారు పోయాడు, రాక్షస పరిపాలన అయిపోయింది. చంద్రబాబు నాయుడు వచ్చాడు, దేవతల పరిపాలన వచ్చినట్టే ఒక మాట చెప్పాలి. అందరికీ మేరే జరుగుతుంది, అన్ని వర్గాలకి. అమరావతిలో రోడ్లు కానివ్వండి, ఇతర భవన నిర్మాణాలు చేస్తాడండి, అన్నీ చేస్తాడు. మరి ఇప్పుడు మొన్ననే కదా వచ్చింది ఆయన, నిధులు అవన్నీ రావాలి కదా, వచ్చింది గ్యారంటీ అందరికీ న్యాయం చేస్తాడు. గత 5 ఏళ్లలో రాష్ట్ర పరిస్థితి కూడా బాగా దెబ్బతింది. మామూలుగా లేదండి, ఇంకా చెప్పకూడదుగా, అంతే. నాశనం అయిపోయింది ఒక మాట చెప్పండి. 5 years కూడా అమరావతికి నిధులు రావాలని చెప్పేసి కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా నిధులు కోరామని సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు. అవునండి, వస్తే మంచిదే కదా, మనకి ఆంధ్రప్రదేశ్కి మంచిదే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే అట్టడుక్కి వెళ్ళిపోయింది జగన్ పరిపాలన. ఇప్పుడు డెవలప్ అవ్వాలిగా. రాష్ట్రాన్ని విభజించి అన్యాయం జరిగింది. తర్వాత రెండోసారి చంద్రబాబు వస్తే బాగుండేది, అది జగన్ వచ్చి నాశనం చేశాడు. ఇప్పుడు 3వసారి వచ్చాడు, ఆయన ఆరోగ్యం బాగుండి అంతా చేస్తే సూపర్ డెవలప్ అవుతుందండి, భవిష్యత్ తరాలకి నాంది. అమరావతి పనులు ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? చెయ్యాలండి, చేస్తారని నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన మీద నమ్మకం మీదే కదా ప్రజలంతా ఓటేశారు. చెయ్యాలి, చేస్తారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆల్రెడీ అమౌంట్ కూడా వచ్చింది సెంట్రల్ నుండి, కాబట్టి చేస్తారు. అంటే కొద్దిగా లేట్ అవ్వచ్చు, ఈ 5 ఏళ్ళలోపు పూర్తి అవుతుంది అని గ్యారంటీ లేదు. గత 5 ఏళ్ళలో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం కూడా దెబ్బతినిపోయిందని చంద్రబాబు నాయుడు గారు అంటున్నమాట. అంటే పూర్తిగా ఆయన కంప్లీట్ చేస్తారని అనుకోలేము. ఎందుకంటే అమౌంట్ ఉండాలి, పైగా ఏంటంటే అస్తవ్యస్తం అయిపోయింది పార్టీ అంతా, పరిపాలన అంతా అస్తవ్యస్తం అయిపోయింది. కాబట్టి కొంత లేట్ అవ్వచ్చు. అయితే ఇంకొక 5 ఏళ్ళు ఇస్తే ఏమో చేయగలరేమో అని నేను అనుకుంటున్నాను. ఈ 5 ఏళ్ళలో చేయడం అంటే చాలా కష్టం. అయితే ఆయన నెట్టుకొస్తాడని ఒక భరోసా కూడా ఉంది ఆయన మీద నాకు. ఎందుకంటారు అంత నమ్మకం? ఎందుకంటే ఆయన చేయగల పట్టుదల ఉన్న మనిషి ఆయన. అందరి ముఖ్యమంత్రిలాగా విడిచిపెట్టేసే కాదు. ఈ వరద సంగతి వదిలేసేయండి, ఇది అనుకోకుండా వచ్చిన వరదలు కాబట్టి. ఆ వరదలు రాకపోతే చాలా సక్సెస్ అవును. ఈ టైంలో మొత్తం ఈ 2-3 నెలల్లో చాలా సక్సెస్ అవ్వచ్చు. అది దెబ్బ కొట్టేసింది ఆర్థికంగా ఆయనకి. అయితే చేయగడ్డని సెంటర్ నుండి ఆయనకి ఇది సహకారం దొరుకుతుంది కాబట్టి చేస్తాడు. అయితే ఏంటంటే ప్రస్తుతానికి ఏంటంటే అస్తవ్యస్తంగా ఉంది పరిస్థితి. ఎక్కడ చూసినా అధోగతిగా ఉంది. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. దీని విషయం మొత్తం ఆయన చాలా జాగ్రత్త తీసుకోవాలి, యాక్షన్ కూడా తీసుకోవాలి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తన చేస్తున్నారు. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు కావాలని చెప్పేసి కూడా మోడీని కోరామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నమాట. వరల్డ్ బ్యాంక్ అంటే అది అంత తొందరగా ఇచ్చేసే బ్యాంక్ కాదండి. ఎందుకంటే దానికి వాళ్ళకి విట్నెస్ కావాలి, చేసే దమ్మున్న మగాడు కావాలి. అన్నీ చేయాలంటే వాళ్ళు చాలా లేటుగా ఇస్తారు వరల్డ్ బ్యాంక్. అంతే ఈజీగా మన బ్యాంకులాగా ఇచ్చారు కాబట్టి దానికి ట్రై చేయాలంటే త్రూ ప్రైమ్ మినిస్టర్ ద్వారానే రావాలి. అది అదే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు, మేము పిఎంనే కోరామని చెప్పారా. కోరడం వేరండి, ఆయన ఇవ్వటం వేరు. చాలా టైం పడుతుంది దీనికి, అంత ఈజీగా వచ్చేసే అమౌంట్ కాదు. IMF లోన్లు కానీ వరల్డ్ బ్యాంక్ లోన్లు కానీ అంత తొందరగా ఎవరిని నమ్మరు వాళ్ళు, ఒక దేశాన్నే నమ్మరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ మళ్ళీ వెనక్కి రావాలి కదా. ఇంతవరకు చాలా అమౌంట్లు ఇచ్చారు మన దేశానికి. మన సెంట్రలే కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు తెచ్చుకుంది. ఇంతవరకు అదే సరిగ్గా తీర్చలేకపోతే ఈ రాష్ట్రాలు ఏం తీరుస్తాయని కొద్దిగా అనుమానం వాళ్ళు. దాన్ని బట్టి వాళ్ళు ఇవ్వటానికి అవకాశం. అమరావతి పనులు ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నమాట, మీరేమంటారు? ఆయన విజన్ పర్ఫెక్ట్. ముఖ్యమంత్రి అనుభవం ఉండాలి ఎవరైనా సరే. గోండాలు వీళ్ళు ఉన్నవాళ్ళు అంటే మంటలు చేసేవాళ్ళు రాజ్యం పరిపాలిస్తే అదో గతి పాలవుతుంది.
స్వరాజ్యం కోసం మహానుభావులు స్వరాజ్యం తెచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవడం ప్రజల హక్కు. బానిసత్వం ఉండకూడదు. కాంగ్రెస్ ఉన్నా వైఎస్ఆర్సీపీ ఉన్నా బానిసకి బతికే కంటాను. ఒక్కరోజైనా సెంచరీగా బతకాలి. కష్టం ఉంది, కష్టం మీద బతకాలి. ఆడిచ్చే పథకాలు రోజుకి ఎంత ఇస్తాడు? అమ్మఒడి 63 రూపాయలు 50 రూపాయలు ఇస్తాడు. అన్నా క్యాంటీన్లో 100 రూపాయలు భోజనం, 100 రూపాయల భోజనం 5 రూపాయలకి ఇస్తున్నాడు. ఆడు గొప్పడా ఈడు గొప్పడా అది జనం తేల్చుకోవాలి. అంతేకానక ఏదో ఫ్రీగా ఇచ్చి సోమరబోతులు ఇచ్చి ఎంతమంది మందు వాళ్ళని చచ్చిపోయారు జనాలు. వాళ్ళ భార్య బిడ్డలు పుస్తకాలు తెగిపోయి అప్పుల పాలు అయిపోయారు, పిల్లలు అనాథలు అయిపోయారు. సరిగ్గా రాజ్య పరిపాలన తెలిసినోడు, అనుభవం ఉన్నాడు ఎవడైనా ఏ పార్టీ అయినా ఉన్నాయి, పక్కా పనిచేసేవాడు, అనుభవం ఉన్నాడు చంద్రబాబు నాయుడు 100%. అంత ఎందుకు మన కళ్ళ ముందు మనకు పుట్టి పెరిగిన తర్వాత హైదరాబాద్ ఎంత డెవలప్మెంట్ అయింది, వాళ్ళు ఎంత డెవలప్మెంట్ ఉన్నారు. సాఫ్ట్వేర్ కానీ పిల్లల భవిష్యత్తు కావాలి. మన భవిష్యత్తు అయిపోయింది. కనీసం పిల్లలకైనా ఉద్యోగాలు వచ్చేలాగా అటువంటి ప్రభుత్వం ఉండాలి. అనుభవం ఉండాలి. అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా సరే అనుభవం ఉన్నవాడు చంద్రబాబు నాయుడు 100%. నేను వైఎస్ఆర్సీపీ ఎల్లంపల్లి శ్రీనివాస్ తాలూకా అయినా కానీ ఎందుకు చెప్తున్నా, నా పిల్లలకు ఉద్యోగాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నాను. అద్దెల్లో ఉండి అద్దె కట్టుకోలేక కరెంట్ బిల్లు ఎక్కువ ఇచ్చి ఇవన్నీ చేయడం వల్ల నాన్న నరకం పడ్డా. నేను ఒకప్పుడు పౌండరీ ఉండేది, నా కింద 10 మంది కుర్రాలు పనిచేసేవాళ్ళు. ఇవాళ నా పట్టకు నేను దేవులాడుకునే పరిస్థితి వచ్చింది. అది ఎవరి వల్ల? జగన్ వల్ల. నేను జగన్ అంటే పేక్ కొట్టుకుంటా. అటువంటిది జగన్ ద్రోహం చేశాడు నా కుటుంబానికి. నా పొలం ఉంది, ఎకరం పొలం ఉంది. అదే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 1 కోటి రూపాయలు అమ్మారు, అమరావతి డిక్లేర్ అయిన తర్వాత. ఇవాళ అదే పొలం జగన్ ఉన్నప్పుడు 30 లక్షలకు అడిగారు. దారి గొడవ వల్ల ఆగిపోయా, అది అమ్మేసేవాడు. ఆ కరువు అలాగ ఉంది జగన్ గవర్నమెంట్లో. కరువు ఉండబట్టి 30 కాదు 20 లక్షలకైనా అమ్మేసేవాడిని. వాళ్ళ అప్పుల పాలు అయిపోయా జగన్ వలన. ఇవాళ అదే పొలం ఇవాళ అమరావతి డిక్లేర్ అయింది కాబట్టి నాకు 1 కోటి రూపాయలు వస్తుంది. ఇవాళ కాదు రేపు నా పిల్లల భవిష్యత్తు ఉంటుంది. నేను అప్పులు తీర్చుకునే కెపాసిటీ నాకు ఉంది. అది మంచి ప్రభుత్వం రావాలని నేను కోరుకున్నాను. అయితే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అమరావతిలో రోడ్లు కానివ్వండి ఇతర నిర్మాణ భవనాలు కూడా మేము నిర్మిస్తామంటున్నారు. నమ్మకం ఉందండి. ఎందుకంటే ఒక హైదరాబాద్ 2020 చేశారు, కళ్ళ ముందు కనబడుతుంది. నేను ఒక హైదరాబాద్ వెళ్ళినప్పుడు అదంతా గుట్టలు, చెరువు, పందులు తిరిగే ఏరియానే వాళ్ళ హైటెక్ సిటీలో గజం 2 లక్షలు అలా ఉంది. ఒకప్పుడు పనికిరాని భూమి ఎకరం వచ్చి 10,000కి అమ్మే భూమి ఇవాళ గజం 2 లక్షలు అంటే దాన్ని బట్టి ఎన్ని కోట్లు అయిందో చూడండి. ఎంతమంది పేదవాళ్ళు పైకి వచ్చారు, ఎంత మధ్య పేదవాళ్ళు ఉన్న భూములు పెరిగాయి. మనకి డెవలప్మెంట్ కావాలండి, బానిసత్వం వద్దు. ఇప్పుడు బ్రిటిష్ వాడు బానిసత్వం. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, చైనా వాడికి మనం బానిస అవ్వాలి, పాకిస్తాన్ వాడికి మనం బానిసలు అవ్వాలి. ఎక్కడో క్రికెట్ గెలిస్తే ఎక్కడో గెలిస్తే పాకిస్తాన్ వాడు గెలిస్తే ఇక్కడ స్వీట్లు పంచే ఇది సంస్కృతి మన ఇంచిపేటలో. అలా కాదు, కుల భేదాలు కాదు. మనకి కావాల్సిందంటే అందరూ ప్రజలంతా ఒకటే క్యాస్ట్, ఒకటే బ్లడ్, డెవలప్మెంట్. మన భవిష్యత్తు అయిపోయింది, పిల్లల భవిష్యత్తును బాగుపడాలి. తొట్టి రాజకీయాలు వద్దు. వాళ్ళు కోట్లు సంపాదించారు, మనమేం సంపాదించాం? మన ఆస్తులు పోగొట్టుకున్నాం. పోలీస్ కేసులు ఏదైనా ఇలాగా ఇదివరకు ఎవరైనా మాట్లాడారు, స్పీచ్ ఇచ్చారా? తీసుకెళ్ళి ఇప్పుడు జనాల్లో రెవల్యూషన్ వచ్చింది, జనాలు మాట్లాడే పరిస్థితి వచ్చింది. న్యాయంగా మాట్లాడితే బొక్కరు. అది పద్ధతి కాదు. అది ఏంటంటే అందరూ బాగుండాలి. వాళ్ళు కోట్లు సంపాదించండి, మనం లక్షలు సంపాదించుకునేలాగా అవకాశం ఉంది ప్రజలకు. లక్షలు కూడా అక్కర్లేదండి, పని కావాలి మనకి. నేను ఎల్ఈడి బోర్డులు చేస్తా. ఇదివరకు పని లేక 10 మందిని పని ఇచ్చేవాడిని. నా పని లేక నేను బెగ్గర్లాగా రోడ్డు మీద తిరిగేవాడిని. అడుక్కోవాలన్న స్టేజ్ కూడా నామోసి, 10 రూపాయలు కూడా ఉండేది కాదు. అటువంటి స్టేజ్లో ఉన్నా. 5 సంవత్సరాలు నరకం పడ్డా. వాళ్ళు ఏదో కొద్దిగా వర్కులు వస్తున్నాయి, కాయగూరలు తీసుకెళ్తున్నా. ఇదివరకు కాయగూరలు తీసుకెళ్ళాలంటే 50 రూపాయలు లేదు, అడుక్కోవాలి. నీళ్ళ బోటోళ్ళని అడుక్కొని కాయగూరలు తెచ్చుకునే పరిస్థితి 5 సంవత్సరాలు. ఇవాళ సంచి నిండా కాయగూరలు కొనుక్కున్న 700 ఎదురు. ఇప్పుడు చెప్ప చేతికి ఇచ్చాడు తండ్రి మనకి చెప్ప చేతికి ఇస్తే మన రాజ్యం ఎలా పరిపాలిస్తుంది, అలాగా జగను చెప్ప చేతికి ఇచ్చాడు. చెప్ప చేతికి ఇచ్చినప్పుడు ఇప్పుడు టైం పడుతుంది. అన్నీ ఆడిచ్చాడా ఈడిచ్చాడా కౌనింగ్. నువ్వు వరద బాధితులకు వచ్చినప్పుడు నువ్వే ఇచ్చావు. 1 కోటి రూపాయలు అలౌట్ చేసావు. 1 కోటి రూపాయలు కాదు, కనీసం 1 లక్ష రూపాయలు ఇవ్వాలిగా. కనీసం బ్రెడ్ కానీ బ్రెడ్ ఇవ్వలేవు. నువ్వు బేదవాడు జగను, కానీ మంచి నీళ్ళని ఇవ్వాలిగా. చెయ్యాలి, ఏదైనా మంచి పని చేయి. నువ్వు నిన్నే గెలిపించుకుంటావు. జగన్ అంటే పేక్కొచ్చుకునేవాడిని నేను అలా మాట్లాడాలని చూసుకో దాన్ని బట్టి.